హలో! హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నారు మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర చట్నీ అండి. దీనికోసం ముందుగా గోంగూరను తీసుకొని 4-5 టైమ్స్ బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో 3 టమాటోస్ అండ్ టేస్ట్‌కి సరిపడా, మీకు కారానికి సరిపడా అని చెప్పుకోవాలండి. పచ్చిమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి మంచిగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా మంచిగా కొన్ని వాటర్ ఏసి ఉడికించుకున్నాక ఇలా దగ్గరికయ్యాక చూడండి, మామూలుగా అయితే ఇది రోట్లో చేసుకుంటే చాలా సూపర్‌గా ఉంటుందండి. సో, నా దగ్గరైతే రోల్ అవైలబుల్ లేదు. సో, ఒక డేకిసాలో ఉడికించిన పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ ఏసి పప్పు గుత్తితో మొత్తం మెత్తగా స్మాష్ చేసుకుంటున్నా అండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక దీంట్లోకి టమాటోస్‌ని గూడా వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి. ఈ చట్నీ మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. కానీ అంత టేస్ట్‌గా అయితే ఏమనిపించదు. మామూలుగా అయితే ఇది రోట్లో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ చికెను, ఏ మటను పనికిరావు. అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర చట్నీ. ఇదిగో మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర, అలాగే టమాటోస్‌ని కూడా వేసి మెత్త పేస్ట్ లాగా చేసుకొని, అలాగే పచ్చి ఉల్లిపాయ తరుగు కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి టేస్ట్ చూసి వేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కళాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. చట్నీస్‌కి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. దాంట్లో పోపు దినుసులు, కొంచెం జీలకర్ర కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత 4 వెల్లుల్లి, అలాగే 1 ఆనియన్, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఇంగుమ అండి. ఇంగుమ కంపల్సరీ ఏసుకోవాలండి. చాలా టేస్ట్ గానీ, ఆ స్మెల్ గానీ చాలా సూపర్‌గా ఉంటుంది. ఇది పోపు పెడుతుంటేనే ఎంత మంచి వాసనొస్తుందో అండి. అలాగే కొంచెం కరివేపాకు. ఈ చట్నీ రోజు చేసిన రోజు మొత్తం ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. అంత మంచి స్మెల్లొస్తుంది. అలాగే ఈ పోపు మంచిగా వేగాక ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసి పోపులో ఒక 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, కొంచెం చట్నీ ఏసుకొని తింటే సూపరో సూపర్.